ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఇలా మొబైల్ ఓపెన్ చేసాక పిక్సెల్ యాప్‌లోకైతే వెళ్ళండి. ఇలా వస్తది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది. సో, మనం క్యాన్సిల్ ఒత్తేయండనమాట. క్యాన్సిల్ ఒత్తితే న్యూ టెక్స్ట్ అని వస్తది కదా! ఇట్లా కనిపిస్తది. సో, మనకిది పోవాలి. ఇలా పోవాలంటే లెఫ్ట్ సైడ్ పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా! సో, దాని మీదకొచ్చేసి మనం ఇక్కడ ఓకే ఒత్తండనమాట. ఇలా వస్తది. సో, మనకి ఈ ఇమేజ్ సైజ్ అనేది మనకు సరిపోదు. సో, మనకి యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద పైన ఒత్తామనుకో, సో, అక్కడొత్తితే ఇమేజ్ సైజ్ అని వస్తుంది. ఇమేజ్ సైజ్ మీద ఒత్తండి. సో, ఇక్కడ కస్టమ్ అని ఉంది గదా! సో, కస్టమ్ మీద ఒత్తామనుకో, ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని ఉంది గదా! సో, దాని మీద అయితే మనం ఓకే చేయండి. సో, ఇలా ఓకే అయితే మనకు ఇక్కడ మెయిన్‌గా కింద ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి గదా! సో, అక్కడైతే రైట్ సైడ్ నుంచి సెకండ్ ఆప్షన్, లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ ఆప్షన్ అనమాట. సో, మనం ఇక్కడైతే మనకొక బ్యాక్‌గ్రౌండ్ కావాలి గదా! సో, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలోకెళ్ళి మనకి కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవచ్చు. కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ అంటే సపోజ్ ఒకసారి ఇటు బ్యాక్‌గ్రౌండ్ నేను డౌన్‌లోడ్ చేయలేదు. సో, ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే ఈ క్రోమ్‌లోకెళ్ళి మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నాకిప్పుడు నేను చేసుకోలేదు కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నా. ఇక్కడ చూడండి. ఇలా ఉంది గదా! ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అనేది. సో, ఇమేజ్ మీద ఎత్తామనుకో ఇక్కడ మనకి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. సో, మనకేది కావాలో అది తీసుకోవచ్చు. మనకి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా కూడా అనేవి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, మనకి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ చూపిస్తాయి గదా! ఇవన్నీ ఉన్నాయి. సో, అక్కడైతే మనం ఇప్పుడు నేను ఇది తీసుకున్నా. సో, ఇలా తీసుకొనైతే ఓకే ఒత్తాననమాట. తర్వాత రైట్ సైడ్ పైన ప్లస్ మీద ఒత్తేసి అక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది ఇక్కడ గూడా. సో, దాని మీద ఒత్తండి. సో, నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఫోటోస్ యాడ్ చేసి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ సపోజ్ ఈ ఫోటో తీసుకుందాం. తీసుకొని ఓకే ఒత్తాననమాట. ఇందాక నేను బీజీ రిమూవ్‌లోకెళ్ళి ఇక్కడ రిమూవ్ చేసేయాలి బ్యాక్‌గ్రౌండ్. సో, అక్కడ చేసుకున్నా కాబట్టి ఇక్కడొచ్చినాయి. ఒకవేళ మీరు చేసుకోకుంటే చేసుకోండి ఫస్ట్. ఓకే ఒత్తండనమాట. ఓకే ఒత్తామనుకో, తర్వాత మనకిక్కడ అడ్జస్ట్ చేసుకోవాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటో. సో, నాకు ఇలా చెయ్యి అక్కడ పెట్టేసా కాబట్టి నేను ఇంకా అలా పెట్టుకోవాలి. సో, అలా పెట్టేసుకున్నా. చూడండి. ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో ఫోటో తెచ్చుకోండి అక్కడనే. సేమ్ ఇట్లనే ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు ఈ పిక్ అయితే తీసుకుందామనమాట. సో, ఇది తీసుకున్నా నేను. ఇదనేది ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు గదా! ముందా సగమే కనిపిస్తుంది గదా! సో, అదైతే మనం ఇక్కడ అడ్జస్ట్ చేయడానికి ఎక్కడ లేదు కాబట్టి, సో, నేను ఆ ఫోటోనైతే కొంచెం ఇలా తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఫోటో మెత్తామనుకో, సో, ఇక్కడ మనం తిప్పుకోవచ్చనమాట. సో, ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సిన ప్లేస్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. పెట్టేసుకొని ఒకవేళ మీరు ఎడిట్ మధ్యలో మీకు అడ్డం వస్తుందంటే, ఇక్కడ, ఇక్కడ బుక్‌లా కనిపిస్తుంది కదా! సో, దీని మీద అయితే పెట్టండి. ఇక్కడ లాక్ చేసేయనమాట. మనకెక్కడ ఇట్లా కదలదనమాట. తర్వాత ఇంకో ఫోటో తీసుకో. ఇలా ఒకటే కాదు చాలా తీసుకోవచ్చు ఎన్నైనా కూడా. చూడండి ఇప్పుడు నాకిక్కడ ఇది స్ట్రెయిట్‌గా ఉంది గదా! సో, నేను దాంట్లోకైతే కవర్ చేస్తున్నాననమాట. చిన్నగా పెట్టుకుందాం. సో, ఇది మీకి కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నాకిక్కడ పైదాకా అట్లా కనిపిస్తుంది కదా! సో, నాకైతే అవసరం లేదు. నేను ఇట్లా పెట్టుకుంటున్నా. ఒకసారి మీరు ఆ ఫోటో అనేది బ్యాక్ వెళ్ళాలనుకుంటే, ఐ మీన్ ఆ ఫోటో వెనకాలకెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫ్రంట్, బ్యాక్ అని ఉంది కదా! 2 బ్యాక్ అని ఉంది కదా! సో, అక్కడ 2 బ్యాక్ ఒత్తామనుకో అలా వెనక్కెళ్ళిపోద్ది. చూడండి ఇలా ఉంది కదా! మనం ఇంకో ఫోటో తెచ్చి పెట్టుకోవచ్చు. సో, నేను ఈ ఫోటో తీసుకుంటా. సో, దీన్ని ఇలా తిప్పుకోండనమాట. అది కొంచెం ఇట్లా పెట్టేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చనమాట. ఒకటే కాదు.
చాలా పెట్టుకోవచ్చు. ఒకటనేం లేదు. సో, నేను దీన్నయితే ఇలా పెట్టుకుంటా. సో, నేను ఇంకా కొన్ని ఫోటోస్ తీసుకొస్తా మీకు అడ్జస్ట్ అయ్యేదాకా. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ ఎక్కడున్నాయి ఫ్రెండ్స్ చూపిస్తున్నా. సో, ఇంకొక ఫోటో తీసుకుందాం. ఇది తీసుకుందాం అనమాట. సో, ఇది వద్దులే బాలేదు. సో, చూసారు గదా! ఇప్పటికైతే ఇట్లా పెట్టుకోవచ్చు. మీరు ఇంకా పెట్టుకోవచ్చంటే ఇంకా గూడా పెట్టుకోవచ్చు. సో, నేను ఇంతవరకే చూపిస్తున్నా. ఇది అడ్డమొస్తుంది కాబట్టి మనం దీన్ని ఇట్లనే పెట్టేసుకొని లాక్ చేసుకుంటే తర్వాత ఇది పెట్టుకోవచ్చనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్ని ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. ఒకటే కాదు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద వెళ్ళామనుకో ఇలా 2 సార్లు ప్రెస్ చేస్తే ఇట్లా వస్తది. సో, న్యూ టెక్స్ట్ అనేది మనం తీసేసి మనకి ఏది కావాలో అది పెట్టుకోవాలనమాట. సపోజు నువ్వు హీరో. ఏదో ఎందుకు పెట్టాలి? మనకు నచ్చింది మనం పెట్టుకోవచ్చు కదా! సో, ఇదని కాదు మీకేదైనా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అక్కడ థంబ్‌నెయిల్‌లో ఏం పెట్టాలనుకున్నారో. సో, నేను ఇది పెట్టుకున్నా. తర్వాతొచ్చేసి ఇక్కడ కింద ఏ మీద ఒత్తామనుకో కలర్‌లోకెళ్తది. కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. సపోజ్ నేను ఇది తీసుకొని బ్రౌన్ కలర్ తీసుకొని టిక్ కొట్టేస్తున్నా. తర్వాత మనం రైట్ సైడ్‌కెళ్తే ఫండ్స్ అనొస్తాయి. ఫండ్స్ అంటే ఇట్లా వస్తాయి గదా! సో, ఇవైతే ఈ పిక్సెల్ యాప్ గూడా ప్రొవైడ్ చేసిందనమాట. సో, ఇవి అంతగా ఉండవు. చాలా అంతగా ఏమి అనిపించవనమాట. ఇవి ఇంగ్లీష్ టిక్స్ కాబట్టి సో, ఇంగ్లీష్‌కే ఒకటే ఎనేబుల్ అయితాయి ఇవి. మన తెలుగుకి రాదు. సో, మై ఫండ్స్ అనే దాని మీద ఒత్తితే ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ బ్రౌజర్ నుంచి తెచ్చుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నామో అవే ఉంటాయన్నమాట ఇక్కడ. సో, మీరు ఒకవేళ యాడ్ చేసుకోకపోతే ఒకసారి ఇట్లా బ్యాకెళ్ళండి. చూపిస్తా. ఇట్లా బ్యాకొచ్చేసేయండి. తర్వాత క్రోమ్‌లోకెళ్ళండి ఫ్రెండ్స్. క్రోమ్‌లోకెళ్ళాకైతే తెలుగు ఫండ్స్. తర్వాత ఇక్కడ 150 ఫ్రీ తెలుగు ఫండ్స్ ఉన్నాయి గదా! సో, దాని మీద అయితే ఒత్తండి. సో, ఇక్కడ మనకి ఏ ఫండ్స్ కావాలో ఆ ఫండ్స్ సపోజ్ అంజలి ఫండ్స్ ఉన్నాయి గదా! సో, దాని మీద ఒత్తండి. అంజలి ఫండ్స్ మీద ఒత్తామనుకో సపోజ్ ఇలా చాలా చూపిస్తాయి. అక్కడ ఒత్తేసి ఇట్లా మనం డౌన్‌లోడ్ చేసుకున్నామనుకో ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతదనమాట. ఇక్కడ డౌన్‌లోడ్ అయ్యాకైతే మనం వచ్చేసి ఇందాక పిక్సెల్ యాప్‌లోకి మళ్ళీ వెళ్ళండి. తర్వాత మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఫండ్స్ అనేది వెంటనే రాదనమాట దీంట్లోకి. ఇక్కడ మెమరీ కార్డ్‌లో ఉంది కదా! సో, దాని మీద అయితే ఒత్తేస్తే మనం ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో సో, అక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఫండ్స్ ఉంది కదా! సో, ఈ ఫండ్స్‌లో ఉంటాయన్నమాట మనం డౌన్‌లోడ్ చేసుకున్నవి. అను ఫండ్స్ ఇలా ఉంటాయి. సో, అవి మనం ఇక్కడ కింద యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నా కాబట్టి నాకు అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం యాడ్ చేసుకుంటే ఇక్కడొస్తాయి. సో, ఇప్పుడు నేను సపోజ్ ఎవరికీ పెట్టాలి కదా! సో, నేనిక్కడ ఇది పెడుతున్నానన్నమాట. సో, ఈ ఫండ్స్ అయితే పెడుతున్నా చూడండి. మనకి చూడడానికి ఇంకా చాలా బెటర్‌గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అనేది. సో, మనం దానికి అమౌంట్ పే చేయాలి కాబట్టి మనకి అంత అవసరం లేదు కాబట్టి మనకున్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలంటే ఈ మాత్రం చేయాలి. సో, చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ కింద స్ట్రోక్ ఉంది కదా! స్ట్రోక్ మీద ఒత్తండి. ఇలా ఒత్తాకైతే కొంచెం మనం అడ్జస్ట్ చేయాలనుకుంటే అక్కడ కలర్ బ్యాక్ వస్తుంది. ఇట్లా వస్తుంది. సో, మనకైతే అంతగా పెట్టుకోవద్దు. జస్ట్ అట్లా పెడుతున్నా. తర్వాత రైట్ సింబల్ ఒత్తేసండి. తర్వాత షాడో వచ్చేసింది. షాడో మీద ఒత్తామనుకో ఇట్లా వస్తది. ఇందాక మనం ఎందుకైతే అంత పెట్టామో అందుకు అట్లా వస్తుంది. సో, మనం ఇక్కడ ఎనేబుల్ చేసామనుకో ఇది ఇంకా ఎక్కువైపోతుందన్నమాట వెనకాల బ్యాక్‌గ్రౌండ్ టెక్స్ట్ వెనకాల. సో, మనం దాన్ని కొంచెం కవర్ చేసుకోవచ్చు. సో, అంతగా వద్దనుకుంటే జస్ట్ కొంచెం పెట్టుకోవచ్చనమాట. సో, అది పెట్టుకొని తర్వాత ఒకవేళ మీరు ఇన్నర్ షాడో పెట్టుకోవచ్చంటే పెట్టుకోవచ్చు. అదేంటంటే మనం బ్లర్ చేస్తది మన టెక్స్ట్ అనేది. సో, నాకి అవసరం లేదు. చూడండి. నేనైతే దాన్ని తీసేస్తున్నా. సో, తర్వాత 3డీ పెట్టుకోవచ్చనమాట. 3డీలో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఎలా వెళ్తుందో. సో, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇదే కాదు ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. ఇది సైడ్‌కనమాట. చూడండి నాకు అవసరం లేదు కాబట్టి నేను కూడా దీన్ని రాంగ్ చేస్తున్నా. మీకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఫీచర్స్ అనేది. కొంచెం ఒకసారి క్లారిటీ చూస్తే మీకు అర్థమైతుంది క్లియర్‌గా. తర్వాత దీన్ని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సపోజ్ అనేది ఇట్లా పెట్టుకొని తర్వాత దీన్ని లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు అడ్డు రాదనమాట. ఇక్కడ దీని మీద ఒత్తామనుకో ఇక్కడ లాక్ సింబల్ వస్తుంది. సో, లాక్ చేసేస్తే అయిపోతుంది. అది ఎక్కడ కదలదు. ఏది కూడా కదలదు. సో, ఇలా అన్నీ లాక్ చేసాం కాబట్టి. తర్వాత ఇంకొక టెక్స్ట్ పెట్టుకోవాలి. హీరో సపోజ్ నా పేరే పెడదాంలే. ఓకే. సురేంద్ర పెట్టేసి ఇలా అయిపోయిందనమాట.
ఇట్లా పెట్టేసుకున్నామనుకో ఫ్రెండ్స్. సపోజ్ దీన్ని పెద్దగా పెట్టుకున్నాం. నేను జస్ట్ చూపిస్తున్నా. మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. చూడండి. ఇది మన ఫేస్ మీద వస్తది గదా బ్రో! అని అనుకోవచ్చు మీరు. నేను అది గూడా చూపిస్తా మీకు క్లారిటీగా. సో, కలర్ మీదొచ్చేసి రెడ్ సింబల్ పెట్టేస్తా. సారీ రెడ్ కలర్ పెడతా. రెడ్ కలర్ పెట్టుకున్నాకైతే ఇట్లా టిక్ మార్క్ కొట్టేసి తర్వాత ఫండ్స్‌లోకొస్తా అనమాట. ఫండ్స్‌లోకొచ్చి ఇలా ఒకసారి మనం యాడ్ చేసుకోవాలనమాట. ప్రతిసారి అవసరం లేదు. సో, ఇందాక యాడ్ చేసుకున్న ఫండ్స్ అయితే ఇక్కడుంటాయి. సో, నేను మళ్ళీ ఆ ఫండ్స్ అయితే చూపిస్తున్నా. నేను అదే సేమ్ ఫండ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో, ఇలా పెద్దగా అడ్జస్ట్ చేసుకుందాం. సో, చూడండి ఇలా ఫేస్ మీద అడ్డమొస్తది గదా! అది తర్వాత చూపిస్తా. ఇందాక చేసినట్టు స్ట్రోక్ మీద ఎత్తేసి ఎనేబుల్ చేసి తర్వాత సేమ్ ఇట్లాగా చేసేసామనుకో. సో, బ్లాక్ కలర్ అయితే పెట్టుకుంటున్నా. కొంచెం క్లారిటీగా కనిపిస్తది. తర్వాత షాడో ఎనేబుల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్. వైట్ కలర్ పెట్టుకుందాం. కొంచెం క్లారిటీగా ఉంటదనమాట. సో, ఇది బ్రౌన్ కలర్ పెట్టుకోవచ్చు. బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. లేకుంటే లేదు. తర్వాత 3డీ అనమాట. ఇందాక చెప్పా కదా 3డీ అని. సో, అలానే మీరు మళ్ళీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చనమాట. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఎలా వెళ్తుందో. సో, అవసరం లేదు. చూడండి. తర్వాత ఇది వచ్చేసి ఇది మన ఫేస్ మీద వచ్చింది కదా ఫ్రెండ్స్. మనం దీన్ని బ్యాక్‌కి వెళ్ళగొట్టాలనమాట. సో, బ్యాక్ వెళ్ళాలంటే ఏం లేదు. మనం ఇక్కడ ఇలా ఉంటాయి గదా! సో, టెక్స్ట్ మీద అలా పెట్టేసి ఇక్కడ ఏ సింబల్ మీద ఎత్తామనుకో ఇక్కడ టు ఫ్రంట్ ఉంది గదా! టు ఫ్రంట్ అంటే ఆల్రెడీ ఫ్రంట్‌లో ఉంది. సో, బ్యాకెళ్ళాలి. సో, టు బ్యాక్ ఒత్తామనుకో ఇలా బ్యాకెళ్ళిపోతుందనమాట. సింపుల్. అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఇదే గాదు చాలా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మీరింకా ట్రై చేయొచ్చు. ఇంకా చాలా యాడ్ చేసుకోవడానికి గూడా ఉంటది. సో, చూడండి ఫ్రెండ్స్. సింపుల్ అయిపోయిందనమాట మనకి థంబ్‌నెయిల్ అనేది. ఏం పెద్ద కష్టమేమి ఉండదు ఫ్రెండ్స్. చాలా మందికి తెలీదు కాబట్టి కష్టం అనుకుంటారనమాట. సో, ఇలా పెట్టేసామనుకో తర్వాత మీరేదైనా మన ఫోటోసే కాకున్నట్ల మనకి ఎక్స్‌ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలని ఉంటే, సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ తీసుకొచ్చి పెడితే ఇట్లా సేమ్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మనకున్న బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కాదు. సో, మనకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్ తీసేయాలనుకుంటే మనం ఒకటి బీజీ రిమూవ్‌లో అయినా రిమూవ్ చేయాలి. ఒకవేళ లేదంటే మనం సొంతంగా ఏదైనా యాప్‌లో గూడా రిమూవ్ చేసుకోవచ్చు. సో, నేను అంత కష్టం లేకున్నట్టే బీజీ రిమూవ్‌లో అయితే రిమూవ్ చేసుకున్నా. మీరు ఇవే కాకున్నట్ల మన ఫోటోసే కాకున్నట్ల మనం ఏవైనా ఇంకా ఫోటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం సో, మనం ఇట్లా క్రోమ్‌లోకి వెళ్ళి మనకిప్పుడు సపోజు యానిమల్స్ ఉన్నాయనుకో, లేకపోతే ఫ్రూట్స్ ఉన్నాయనుకో. సపోజ్ యానిమల్ అనుకో. యానిమల్, యానిమల్స్ పీఎన్‌జీ పిక్స్ అని కొడితే వస్తాయన్నమాట. సో, ఇప్పుడు యానిమల్స్ తీసుకున్నామనుకో, సపోజ్ నేను లయన్ తీసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు పీఎన్‌జీస్‌లో గూడా వెనకాల ఇట్లా డబ్బాలున్న ఫండ్స్ తీసుకోవద్దు. సారీ పీఎన్‌జీ పిక్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఎడిట్‌లో కొంచెం సరిపోదు. ఈ యాప్‌కి సపోర్ట్ చేయదు. సో, మనం ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ అనేది వైట్ ఉన్నది తీసుకోండి. మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తొందరగా కూడా అయిపోతుంది ప్రాబ్లమ్ లేకున్నట్ల. సో, చూడండి. నేను అక్కడ వైట్ ఉన్నది తీసుకున్నా. ఇట్లా గీతలు ఉన్నది, డబ్బాలున్నది తీసుకోవద్దు. వైట్ ఉన్నదే తీసుకోండి. చూడండి ఇందాక డౌన్‌లోడ్ చేసుకున్నా గదా! అదే గాదు ఎలాంటి పిక్స్ అయినా మీరు పీఎన్‌జీ అని కొట్టి డౌన్‌లోడ్ చేసుకోండి. మనకు సింపుల్ అయిపోద్ది. సో, మనం ఓకే చేసాకైతే ఇలా వస్తది. ఇలా వచ్చాకైతే మనం టిక్ మార్క్ కొట్టేసి తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న డాట్ మీద వచ్చేసి తర్వాత ఈజర్ కలర్ ఉంది గదా! ఎరేజ్ కలర్ ఉంది గదా! సో, దాని మీద ఎనేబుల్ చేయండనమాట. ఎనేబుల్ చేసామనుకో సింపుల్ అయిపోతుంది. సో, మనం అనేదాన్ని దీన్ని ఇట్లా పెట్టేసుకున్నామనుకో అయిపోయింది. నేను జస్ట్ మీకు చూపిస్తున్నా ఇది పెట్టాలని కాదు. సో, మీరు ఇలాంటివి ఏవైనా కూడా మీరు ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు బసెస్ కానీ, యానిమల్స్ కానీ, వెహికల్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చనమాట. సో, నేను దీన్ని వెనక్కి పంపించాలనుకో ఫ్రంట్ టు బ్యాక్ ఒత్తామనుకో సో, బ్యాక్ ఎళ్ళిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ సింపుల్ అనమాట. పెద్ద కష్టమేమి ఉండదు. ఇలా ఏ థంబ్‌నెయిల్ అయినా కావాలనుకుంటే ఇలానే చేసుకోండి. సేమ్ టు సేమ్ సింపుల్‌గా అయిపోతుంది. చూడండి ఇలా అయిపోతుంది. మొత్తం అయిపోయాకైతే ఒకవేళ బ్యాక్ సైడ్ ఉన్న కలర్‌ని మనం కొంచెం బ్లర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, దీని మీద అయితే బ్రైట్‌నెస్ తగ్గించామనుకో బ్యాక్ సైడ్ కలర్ తగ్గిపోతుంది. వైట్ చేసామనుకో వైట్ అయిపోతుంది. సో, చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా. మీరు దాన్ని ఒకసారి చూడండి. ట్రై చేయండి బాగా. మీకు అర్థమైతుంది. సో, చూడండి ఇక్కడ కలర్ ఎట్లొస్తుంది బ్యాక్ సైడ్. సో, కంటిన్యూస్ ఉంది. చూడండి ఫ్రెండ్స్ పెద్ద కష్టమేం కాదు. ట్రై చేయండి సింపుల్‌గా ఉంటది. మనం ట్రై చేయనంత వరకే మనకు కష్టం అనిపిస్తది. ట్రై చేసాకైతే కష్టం అనిపించదు చూడండి. తర్వాత వచ్చేసి సేవ్ ఒత్తేసేయండి. సేవ్ ఒత్తేస్తే
ఇలా యాడ్ వస్తుంది. సపోజ్ మీరు యాడ్ అవసరం లేదు. బ్యాక్ గూడా వెళ్ళిపోవచ్చు యాడ్ చూడకున్నట్లు గూడా. సో, ఆల్రెడీ మనకి గ్యాలరీలోకి వచ్చింటదనమాట. సో, చూడండి. ఫ్రెండ్స్ ఎవరైనా వివో వి40 అలాంటి మొబైల్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ పిక్ అనేది హెచ్‌డీ చేసుకోవచ్చు. అంటే మీరు మళ్ళా బీజీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఎడిట్ మీద వచ్చేసి మనకు ఇక్కడ రిపేర్ ఉంది గదా! సో, దాని మీద వచ్చేసి హెచ్‌డీఏఐ ఫోటో ఉంది గదా! సో, దాని మీద అయితే మీరు ఒత్తండి. సో, ఇది ఆల్మోస్ట్ అయితే వివో వి40 వాళ్ళకి, వి50 వాళ్ళకైతే ఉంటది. ఈ ఆప్షన్ అనేది. అందరికి ఉండదు. తర్వాత ఇటు రైట్ సింబల్ వచ్చేసి తర్వాత అడ్జస్ట్‌లోకెళ్ళి తర్వాత అనేది వచ్చేసి ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, కలర్‌ఫుల్ వస్తది. సింపుల్ ఫ్రెండ్స్ అయిపోతుంది. చూసారు గదా! ఇలా అయితే మన థంబ్‌నెయిల్ వచ్చిందనమాట. సో, మీరు గూడా ఇలా చేసుకోవాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.